దుర్గామాత ఆశీస్సులతో నియోజకవర్గ ప్రజలు ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నట్లు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్షాగారావు తెలిపారు. మంచిర్యాల జిల్లా హదీపూర్ మండలం ఎంసీసీ క్వారీలో దుర్గామాత జాతర అంగరంగ వైభవంగా జరిగింది. భక్తులు ఉదయం నుంచి బోనాలతో అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఈ జాతరకు మంచిర్యాల ఎమ్మెల్యే కుక్కిరాల ప్రేమ్షాగారావు, డీసీసీ అధ్యక్షుడు కుక్కిరాల సురేఖ దంపతులు హాజరయ్యారు. అనంతరం దుర్గామాతను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే దంపతులు మాట్లాడుతూ అమ్మవారి ఆశీస్సులతో వర్షాలు బాగా కురవాలని, చెరువులు కుంటలు నిండి రైతులు ఆనందంగా పంటలు పండించాలని కోరుకుంటున్నారని అన్నారు. జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఏసీపీ ప్రకాష్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఏర్పాటు పరిస్థితులను వచ్చి ఆ రోజు అమ్మవారిని మొక్కుకొని వర్షాలు బాగా ఇబ్బంది నుంచి పంటలు పోయిందని చెప్పి అమ్మవారిని మొక్కుకొని మళ్ళీ ఈరోజు జాతరకు వచ్చే వరకు మొత్తం చెరువుల నిండి ప్రాజెక్టుల నిండి మొత్తం నిండి ఇవాళ రైతులు చాలా సంతోషంగా ఉన్నారు. అమ్మవారి ఏదైతే మొక్కును ఆ కోరిక తెచ్చినందుకు అమ్మవారికి మరొకసారి ఇవాళ దర్శనం చేసుకొని ఆనందించిన తప్పకుండా ఈసారి కొంత ప్రయత్నం చేసి కానీ సమయానికి చేయలేకపోయాము. వచ్చే సంవత్సరం చాలా భారీ ఎత్తున ఏర్పాటు చేసి ఎంతమంది ప్రజలు వచ్చినా కూడా ఏ రకమైన సౌకర్యం కలగకుండా సౌకర్యాలు కలిగే విధంగా భక్తులకు ఏ రకమైన ఇబ్బంది కలగకుండా ఏర్పాటు చేస్తాం. ఈసారి కూడా చాలా పట్టు ప్రయత్నం చేస్తాం. అందుకే చెప్పిన వీఐపీ దర్శనం లేదు, టికెట్ లేదు. అందుకే మేము కూడా లైన్లో దర్శనం చేస్తాం. ఆ సంస్కృతి వీఐపీ సంస్కృతి అనేది పిల్లలు తీసేయాల్సిన పరిస్థితి ఖచ్చితంగా తీసేస్తాం. ఏ రకమైన సందేహం లేదు. దానికి శివరాత్రి నాడే మొదలుపెట్టి ఆ కార్యక్రమం కంటిన్యూ చేస్తాం. తప్పకుండా అమ్మవారి ఆశీర్వాదంతో మంచిర్యాల నియోజకవర్గం ప్రజలందరూ ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సుఖ సంతోషాలతో వాడి పంటలు అన్ని రకాల తప్పకుండా ఆ తల్లి ఆశీర్వాదం 100% ఇప్పుడే కనబడుతుంది. 5 రోజుల కింద వచ్చి ముక్కుని పోతే ముక్కును తెల్లారించే వర్షాలు వస్తుంది. వారం కింద వర్షం దిక్కు నీళ్ళ దిక్కు చూసే పని అలా నీళ్ళు ఎట్లా పోతాయని చూసే పరిస్థితి తప్పకుండా తల్లి ఆశీర్వాదంతో మంచిర్యాల నియోజకవర్గానికి మంచిర్యాల జిల్లాకు అదే అన్ని రకాల మంచి జరిగి అభివృద్ధి కానీ సంక్షేమం కానీ జరగాలని